అందరికీ నమస్కారం అండి. నా పేరు బంకపల్లి వెంకటరమణ. మాది లచ్చిరేజ్పేట గ్రామం, పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా అండి. నేను 2018 నుండి పిఎండిఎస్ వేస్తున్నాము. గత 15 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేస్తూ ఉండండి. అప్పుడు కెమికల్ వాడేవాళ్ళము. కెమికల్ వాడేవాళ్ళం ఏంటంటే ప్రధాన పంట ముందు పొలం ఖాళీగా ఉండేది. ఖాళీగా ఉండడం వల్ల అంటే ఏంటది మళ్ళీ ప్రధాన పంట వేసేసరికి మదుపు శాతం ఎక్కువయ్యేది. అంతే ఏంటంటే అప్పుడు ఉండే కదా డిఏపులు, యూరియా అని, కెమికల్ అని, ఇవన్నీ ఎక్కువ ఖర్చుతో ఉండేది. పిఎండిఎస్ అంటే ప్రధాన పంట ముందు అంటే 40 రోజులు 50 రోజుల ముందు పొడుదుక్కులో విత్తనాలు జల్లుకుంటాం. అంటే ఇప్పుడైతే మేము 20 రకాలు 22 రకాలు జల్లుతున్నాము. ఇవి ఎందుకు వేస్తామంటే పంట ప్రధాన పంటకి ఖర్చు ధర తగ్గడానికి కోసం. తర్వాత ఇవి పంట ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రధాన పంట ఖర్చు ఎప్పుడు లేదు, ఈ పంటలో కూడా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం వల్ల ప్రధాన పంట కలిసి వస్తుంది. అలాగే మేము ఫస్ట్ సంవత్సరం అయితే మొదట 5 రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ వేసేవాళ్ళము. ఇదేదో బాగుంది అనిపించిన నుంచి 2019కి వచ్చేసరికి 9 రకాలు, 20కి వచ్చేసరికి 18 రకాలు, 21కి వచ్చేసరికి అక్కడ నుంచి 22, 25 వేసుకొని వచ్చాము. పిఎండిఎస్ మాత్రం వేయడం జరుగుతుంది కంటిన్యూగా. భూసారం పెరుగుతుంది. భూసారం పెరగడం కాకుండా తర్వాత పంటలు అంటే మినువులు అవని, నువ్వులు అవని, ఏవైనా సరే అనుకున్న దీనికన్నా ఎక్కువ పంట వస్తుంది పిఎండిఎస్ వేయడం వలన. దేనివలన అంటే పిఎండిఎస్ వేయడం వలన తేమ శాతం కాస్తుంది, పోషకాలు ఎక్కువగా అందిస్తుంది తర్వాత పంటలకు కూడాను. మేము కిందటి సంవత్సరం వచ్చేసరికి పిఎండిఎస్ విత్తనాలు 22, 23 వేసాం విత్తనాలు. ఈ సంవత్సరం అయితే 28, 30 వరకు సేకరించడానికి ఆలోచన అయితే ఉన్నది. పిఎండిఎస్ వేసుకోవడం వల్ల కలిగి దున్నడం వల్ల కలుపు నివారణ అవుతుంది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే తర్వాత పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు అధిక దిగుబడి వస్తున్నాయి. 365 రోజులు పంట కలిపి ఉండడం వల్ల భూమి సారవంతంగా ఉంటుంది. తర్వాత తేమ శాతం నిలబడుతుంది. తర్వాత పంట కూడా నిబ్బరమైన పంట వస్తుంది. ప్రధాన పంటకైతే మంచి లాభదాయకంగా ఉంటుంది పిఎండిఎస్ వేయడం వల్ల. ఖర్చుదాయకంగా మాత్రం మిగిలి వస్తుంది. కిందటి సంవత్సరం పిఎండిఎస్ వేసుకోవడం వలన తోటకూర అంటే పిఎండిఎస్ వేసి నుంచి 20 రోజుల తర్వాత తోటకూర దగ్గర 150 నుంచి 200 కట్టల వరకు అమ్మాము. తర్వాత జనపకూర కూడా అలాగే 200 కట్టల వరకు అమ్మాము. సొత్తుకూర దగ్గర 1 క్వింటాల్ వరకు తీసాము. అలాగే పశువులకి మన ఏదైతే పంట ఉందో జొన్న ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇవి కోసి వాటికి వేయడం వల్ల పాల ఉత్పత్తి కూడా పెరిగింది. అలాగే మించుమించు బెండకాయలని ఇలాంటి కూడా పంట తీసుకోవడం జరిగింది. సుమారు 4,000, 5,000 వరకు కూడా సంపాదన జరిగింది. అదేవిధంగా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల సంవత్సరం భూసారం పెరుగుతుంది. మనకు పంట కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇంతకుముందు 25, 26, 28, ఇప్పుడు 30 వరకు కూడా తీస్తున్నాము ఎకరాకి. అలాగే మినువులు కూడాను ఇంతకుముందు ఏంటంటే కింట్ల అమ్మడం కూడా కష్టం, ఇప్పుడు 2 క్వింటాల వరకు కూడా తీయడం జరుగుతుంది. ఇప్పుడు చూడస్తున్నారో లేదు మీరు, ఈ టైంలో కూడా నువ్వుల పంట కూడా నాణ్యతగా ఉంది. ఇంకెక్కడ చూస్తే నాణ్యత కూడా లేదు. ఇది కూడా ఎక్కువ వస్తుందని కూడా ఆలోచన ఉంది మాకు. మేము పిఎండిఎస్ ప్రధాన పంటకు ముందు 45 రోజులు 50 రోజుల ముందు వేసుకుంటాం పిఎండిఎస్. అయితే ప్రధాన పంటకు ముందు వేయడం వల్ల ఏమవుతుందంటే పిఎండిఎస్ పలు రకాలు వేస్తున్నాం కదా, దగ్గర 18 రకాలు 20 రకాలు. ఇందులో తోటకూర, గోంగూర, ఈ పంటలు ఏవైతే ఉన్నాయో మిగతావి కొద్ది పచ్చిరొడ్డు ఉన్నది, అవి కూడా ఆవులకి వేయడము, పాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. తర్వాత ఈ పంట ఏదైతే ఉన్న పంట ఆ పంట కలిగి దున్నుతున్నాం. కలయి దున్నడం వల్ల ఏంటవుతుందంటే ఫస్ట్ కలుపు నివారణ అవుతుంది. తర్వాత ఎరువు శాతం పూర్తి పడిపోయింది, ఎరువు వాడవలసిన అవసరం లేదు. ఇంకేదైనా అవసరం ఉంటే ఘనజీవామృతం వాడుతున్నాము. దీనివల్ల కూడా ప్రధాన పంట అత్యధికంగా దిగుబడి వస్తుంది.